రొటీన్గా దోశ తిని బోర్ కొట్టేసిందా? హెల్తీగా దోశ తిందాం అనుకుంటున్నారా? కానీ హెల్తీగా రాగులు మాత్రమే ఒకటే కప్పు ఉంది. సో అప్పుడు ఇలా చేయండి. అయితే ఫస్ట్ 1 కప్పు రాగులు తీసుకొని, దాని తర్వాత 2 కప్పుల బియ్యం తీసుకొని, దాని తర్వాత 1 కప్పు మినపప్పు తీసుకొని, దాని తర్వాత కొంచెం శనగపప్పు తీసుకొని, దాని తర్వాత కొంచెం మెంతులు తీసుకొని మంచిగా వాష్ చేసి 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసి దాంట్లో వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి. ఇది 5 to 6 అవర్స్ వరకు మంచిగా నానాలి. నానిన తర్వాత మిక్సీ పట్టేసి పిండి ఓవర్ నైట్ మొత్తం పెట్టేసేయండి. ఓవర్ నైట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పొంగుతుంది పిండి. దాని తర్వాత ఇంకేముంది, పిండి ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా దోశలు వేసుకోవడమే. పెనం వేడైన తర్వాత దానికి కొంచెం ఆయిల్ వేసి, పెంకకి కొంచెం ఆయిల్ వేసి దానిపైన దోశలు వేసుకోవడం మాత్రమే ఉంటుంది. దోశలు వేసుకున్న తర్వాత దాంట్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ చేశాను నేను. చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది షుగర్ పేషెంట్స్కి, నెక్స్ట్ బీపీ పేషెంట్స్కి, లేకపోతే హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ మంచిగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ జర్నీలో కూడా ఈ రెసిపీ అనేది యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాణి టుమ్ టుమ్. ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ దోశని మంచిగా వస్తుంది. ఒకవేళ ఇట్లా పెంకకి అతుక్కుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి రిలీజ్ చేసేయండి, తీసేయండి. తర్వాత రోల్ చేసేసేయండి. సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ దోశని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.